హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ డే అంతా మీకైతే నేను బ్లాగ్ షేర్ చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నానండి. సో చేసుకున్న తర్వాత స్నానం కూడా చేసుకొని వచ్చి బాబాకు ప్రసాదం అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ప్రసాదం చేయడానికి ముందు సపరేట్గా ఒక బౌల్ పెట్టుకుంటాను. ఆ బౌల్కి వచ్చేసి పసుపు కుంకం పెట్టేసుకొని ఫస్ట్ గ్యాస్ అగ్నిదేవుడు కాబట్టి ఫస్ట్ గ్యాస్ స్టవ్ని కూడా పూజించుకొని తర్వాతనే నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడైతే అదే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్కి అయితే బొట్టు పెట్టేసుకొని తర్వాత బౌల్ కూడా ఇట్లా ప్రసాదం చేసే బౌల్ కూడా బొట్టు పెట్టేసుకొని నేను సింపుల్గా ఈజీగా కేసరి చేస్తున్నానండి. మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే. సో నేనైతే ఇలా 1 కప్పు రవ్వకు 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. నేనైతే సింపుల్గా క్విక్గా అయితే ఇలా అయితే నేను చేసేస్తానండి. అవి బాగా ఎసరు మసలుగా అయిన తర్వాత ఉప్మా రవ్వ అనేది వేసేస్తాను. సో వేసిన తర్వాత అది కూడా బాగా ఉడికేసి దగ్గర పడిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేస్తానండి. ఈ రవ్వకు వచ్చేసి షుగర్ క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. సో అందుకనేసి నేనైతే రవ్వ ఎంత తీసుకున్నాను షుగరు అంత తీసుకుంటే స్వీట్ తినే వాళ్ళకైతే ఇష్టంగా తింటారు. నేను కొంచెం తగ్గిస్తానండి. సో బాగా దగ్గర పడిన తర్వాతనే షుగర్ యాడ్ చేసేసి బాగా ఉడికించుకొని అది కూడా దగ్గర పడిన తర్వాత ఇలా పక్కనే స్టవ్ పెట్టుకొని మరొక కడాయి పెట్టేసి అందులో ఘీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇలా అయితే నేను సింపుల్గా ఈజీగా క్విక్గా అంటే ఫాస్ట్గా అయితే తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్గా ఉండడానికి కొంతమంది కలర్ పొడి కూడా యాడ్ చేస్తారు. నేనైతే కలర్ పొడి యాడ్ చేయను. సో నాకైతే ఇలానే నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ఉంటుందండి. సో ప్రసాదం చేసి పక్కన పెట్టేశానండి. మనము ఏ ప్రసాదం చేసినా కూడా దేవుడికి వేడిగా అయితే పెట్టకూడదు అనేసి నేను ఎక్కడో విన్నానండి. సో అందుకనేసి ప్రసాదం చేసి పెట్టానండి, పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఇష్టము గడప పూజించుకోవడం అండి. నాకు బొట్లు పెట్టి గడప కలకల్లాడుతూ ఉంటే ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. నాకు టైం లేకపోయినా సరే నేనైతే ఈ పని కంపల్సరీ అయితే చేస్తానండి. నాకు ఎందుకంటే గడప పూజించుకోవడము, బొట్లు పెట్టుకోవడము, కలకలలాడుతూ ఉండడం అంటే చాలా ఇష్టము. అందుకనేసి నేను వచ్చేసి దేవుడి గదిలో అంతా శుభ్రం చేసుకొని పిరమిదలు అన్నీ కూడా వాష్ చేసేసుకొని నీట్గా పూలు అన్ని అలంకరణ చేసుకొని తర్వాత వచ్చేసి నేను గడప అయితే పూజించుకుంటున్నానండి. సో గడపకు పసుపు కుంకుమలు పెట్టేసి చాలా బాగా ఉంటుంది. ఈ పని అయితే కంపల్సరీ అయితే చేస్తానండి. గడపకు కలకలాడుతూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకనేసి దేవుడి రూమ్లో చూశారు కదండి, పూలన్నీ మంచిగా అలంకరణ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి దేవుని గది ఉంటుంది కదండి, మాకైతే మెయిన్ డోర్కి ఒక గడప, దేవుని రూమ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి దేవుని రూమ్కి ఒక గడప అయితే పెట్టుకున్నాము. ఇంటికి 2 కడపమాన్లు అయితే కంపల్సరీ ఉండాలి కదండి. మేము అయితే దేవుని రూమ్కి ఒక గడప ఎదురుగా వస్తుంది కాబట్టి మెయిన్ డోర్కి ఒక గడపమాన్ అయితే ఉంటుంది కదా, రెండింటిని అయితే మంచిగా అయితే నేను అలంకరణ చేసుకుంటాను. సో దేవుని రూమ్కి ఉండే గడప అయితే ఇలా మంచిగా పెద్దగా బొట్లు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకనేసి మెయిన్ డోర్ ఉండే గడప కూడా బొట్లు అయితే పెట్టుకుంటానండి.
సో చూసేసేయండి. lấy mẹ đây.
సో చూశారు కదండి, ఇలా నేను సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాను. చాలా అంటే చాలా, ఇప్పుడు గాలి కాలం కాబట్టి గాలి ఎక్కువగా పెడుతుందండి. దీపాలు పెట్టినా కూడా అస్సలుగా ఉండడం లేదు. సో ముగ్గు కూడా గాలికి అంతా కొట్టుకుపోతూ ఉంది. సో ముగ్గు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుని పూజ గదికి అయితే వచ్చానండి. ఇక్కడ వచ్చేసి దీపం పెడదామనేసి అన్ని ముందుగానే అలంకరణ చేసేసుకొని ఆ ముగ్గు వేయడము, గడపలు పూజించుకోవడం అవన్నీ అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి లోపలికి వచ్చేసి దీపం పెడదామనేసి దేవుని దగ్గర కూర్చొని దీపం పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ బాగుండాలి, అందట్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి. సో అన్నట్టు మర్చిపోయానండి అందరికీ ఈ వీడియో నేను పెట్టేసరికి గురు పౌర్ణమి కూడా అయిపోయి ఉంటుంది కదండి. సో అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. సో అందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. బాబా దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. గురు పౌర్ణమి రోజు సాయిబాబా గుడిలో చాలా అంటే చాలా బాగా పూజలు జరుగుతాయండి. సో అందుకనేసి గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. సో గుడికి వెళ్దామనేసి పూజ అయితే కంప్లీట్ అయింది. మా హస్బెండ్ అయితే లేడు కాబట్టి ఈసారికి నేనే ఇంట్లో టెంకాయ అయితే కొడుతున్నాను. సో ఇంకా పని అయిపోలేదనేసి రాలేదండి, అందుకనేసి దేవుడి దగ్గర టెంకాయ కొట్టుకుంటున్నాను. సో చూసేసేయండి. సో టెంపుల్కి అయితే వచ్చామండి. అబ్బా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి. మీరు కూడా దర్శనం చేసుకోండి, మీకు కూడా చూపిస్తాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ గురు పౌర్ణమికి సాయిబాబా గుళ్ళు ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళల్లో పూజలందుకు చాలా బాగా చేస్తారు. అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుందండి. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, మనసుకు హాయిగా చాలా బాగా డెకరేషన్ చేశారండి. స్వామి దగ్గర అయితే ఆయన అయితే వెలిగిపోతూ ఉన్నాడు, చాలా బాగున్నాడు బాబా అయితే. సో మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కింద అయితే అన్నదానం కూడా జరుగుతుందండి. అందుకనేసి ఇక్కడ క్రౌడ్ చూశారు కదండి. ఆల్మోస్ట్గా మేము వెళ్ళాలని ఆల్మోస్ట్గా చాలామంది వెళ్ళిపోయినారు, అయినా కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేయడం ఒక్కటైతే నాకు నచ్చడం లేదండి. సో ఏం చేద్దాం, ఎంత అవసరమో అంత పెట్టించుకొని ఈ జనాలు ఇంకా ఎప్పుడు మారుతారో ఏమో, ఎక్కువ పెట్టించుకొని అంతా వేస్ట్ చేసేసుకుంటా. ప్రసాదం కదండి, ఎక్కడంటే అక్కడ ఒక పద్ధతిగా ఒక టబ్బులు పెట్టినప్పుడు ఆ టబ్బులలో వేయరు కదా, ఎక్కడ తిన్నిటి అక్కడనే ప్లేట్లు వేసి చాలా వేసేసి లాస్ట్లో ఉండే వాళ్ళకైతే కూర కూడా అసలుకు లేదండి. సో ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏమో ఈ విషయంలో మటుకు. సో ఏం చేద్దాం, 10 మంది వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఒకరు చెప్తే రాదు కదా, వాళ్ళంతటా వాళ్ళల్లోనే మారవాలి. ఎంత అవసరమో అంత పెట్టించుకోవాలి. ప్రసాదం కాబట్టి మనస్ఫూర్తిగా తినేసి అందరికీ ఉండాలి కదా అనేసి వాళ్ళకి కలిగితే తప్ప వాళ్ళ మనసులో అయితే మార్పు రాదు. సో ఏం చేద్దామండి. సరే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్. ఎందుకంటే చూస్తూ అన్నం పడేస్తూ ఉంటే నాకు చూడబుద్ధి కాదండి, అందుకే కొంచెం బాధ అనిపించి మీతో షేర్ చేస్తున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి, అన్నదానం కన్నా మించిన దానం ఏది ఉండదండి. అన్నం అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.